అండ్ శివ గారు ఫస్ట్ టైం డెబ్యూ చేశారు. శివ గారికి నేను అడగాలి, ఇంతమంది కోతుల్ని ఎలా సార్ హ్యాండిల్ చేశారు? ఎప్పుడైనా అనిపించిందా అంటే చింపాంజీ గారు ఒక కొరియోగ్రాఫర్ కాస్త డైరెక్టర్ అయిపోయారు. కొరియోగ్రాఫర్ అంటేనే సాంగ్ చాలా పెద్ద సీక్వెన్స్లు ఉంటాయి, చాలా మంది డాన్సర్స్ ఉంటారు. ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఈజీ, దాని వల్ల డైరెక్షన్ ఈజీ అయిపోయిందా లేకపోతే లేదు ఇది కొత్తగా ఉండిందా, ఫ్రెష్ గా ఉండిందా? చేసినంత వరకు మాత్రం మళ్ళీ నాలో వేరే అప్పుడు డిఫరెంట్ శివాని చూస్తారు. అవునా? అప్పటి వరకు డైరెక్షన్ వరకు అంటే ఆయన పాపం పెద్దగా మాట్లాడరు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడేసుకుని షార్ట్ కి ఒక అండర్స్టాండింగ్ లో వస్తారు. అప్పుడు మనం పెడితే చాలు ఫ్రేమ్. కొరియోగ్రాఫ్ చేసినప్పుడు మాత్రం శివ వాయిస్ ఏంటి డైరెక్షన్ చేసేటప్పుడైతే వీళ్ళందరూ చాలా చేశారు మనం ఇదే చేస్తున్నాం అని, డాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి చాలా స్టెప్పులు తెలుసు. ఇంకోటి అదే కాన్ఫిడెన్స్ కింద వస్తుంది. షార్ట్ పెట్టినప్పుడు యాక్టర్స్ అందరూ పిల్లలు అంటే డాన్స్ చేసినప్పుడు మా బాయ్స్ రమ్మని బాయ్స్ చెప్పండి సార్, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్ యాక్టర్స్ పనిచేయడం ఫస్ట్ మూవీకి ఇట్స్ ఆఫ్ కోర్స్ బిగ్ ఆపర్చునిటీ. కాకపోతే ఏంటంటే వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పినట్టు ఒక సీన్ మామూలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, యాక్టర్లకు కానీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లోన్ చేసుకుంటారు అది, మనం పచ్చాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటుంది కదా, మీటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఈ పంచ్ ఆ పంచ్ అన్న వేసేద్దాం అన్నా అంటే అన్న వద్దన్నా ఇక్కడ ఆపేద్దాం అన్న. ఇంత మందిలో ఎవరిని కొంచెం కంట్రోల్ చేయడం అంటే ఇక్కడ వరకే అండి సీన్ కొంచెం అని ఎవరిని ఒక్కళ్ళని కంట్రోల్ చేయడం? శంకర్నా ఎందుకు చెప్తాను, ఇప్పుడు బాడీ ఒక సైజ్ ఉంటుంది కదా, చెప్పేది ఇప్పుడు మినీ కోపర్ అని ఒక కార్ ఉంటుంది, అది ఎందుకంటే అది దొంగలు ఎక్కువ వాడతారంటది, ఆ వాడే ఓరంట అప్పట్లో అవి ఉన్నాయి కూడా. అది బాడీ చిన్నదే కానీ ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ. ఓకే, అర్థమైందా? అంత గురించి ఆ వేగం బాడీ నుంచి బయటికి తనకు వచ్చేస్తుంటది. కాదు సింపుల్ అండి, వాల్కెనోలు అవి వస్తుంటాయి కదా, ఓ పట్టి పట్టి పట్టి, ఎందుకంటే పైన భూకంపం ఎందుకు వస్తుందంటే ఆ ఎనర్జీ లోపల ఎక్కువ ఉంది, బయట ఫ్రేమ్ దానికి దాన్ని భరించే అంత ఫ్రేమ్ కాదు, అందుకు బడేని మనం వచ్చేది బయటికి. నేను తనలో అబ్జర్వ్ చేసింది అదే. మీకు తెలియదు అండి, రేపు సినిమాలో చూడండి, స్క్రీన్ లో నన్ను మాత్రం అలా చూడండి, కొన్ని పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నన్ను చూడండి మీరు, అది ఎందుకు నాకు ఒరిజినల్ రియాక్షన్ శంకర్ వీళ్ళందరూ నన్ను నా కేఫ్ వచ్చి ఫస్ట్ ఒప్పించడం కోసం వస్తారు. దాంట్లో సీన్స్ ఎండింగ్ గుర్తుందా మీకు? అందరు ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు, సత్యమ్మ అమ్మాయితో కూడా అని చెప్పిన తర్వాత శంకర్ ఇంకోటేస్తాడు. మీరు అంటే చెప్పానా, ఆలోచించినా అది స్క్రీన్ కాదు, అది సీన్ లోది కాదు, ఆపట్లేదు మళ్ళీ. అప్పుడు నాకు ఇంకా చిన్నగా వచ్చి ఆపనా కూర్చో అని చెప్పి అది స్క్రీన్ లోనే లేదు. ఏంటంటే మీకు డైలాగ్ పడ్డది, అనుకోదు మీకు డైలాగ్ లేదు పాపం. థ్యాంక్స్ చెప్పాలి మీరు. అవసరం లేదు, ఎందుకంటే డైలాగ్ మాట్లాడితేనే పర్ఫార్మెన్స్ కాదు, మన సైలెంట్ షాట్ లో పర్ఫార్మ్ చేయొచ్చు.